రాత్రి 12 గంటలు. చుట్టూ గాఢమైన చీకటి. ఎక్కడో దూరంలో కుక్కల అరుపులు. అరచేతిలో సరిపడేంత మంటతో ఒక చితి ఇంకా కాలుతూనే ఉంది. అలాంటి భయంకరమైన ప్రదేశాన్ని చూసిన మనిషి గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆపేసినట్టు అవుతుంది. అక్కడ ఒక నిమిషం కూడా ఉండాలని ఎవరు అనుకోరు. కానీ అదే శ్మశానం మధ్యలో భస్వం పూసుకొని మెడలో నాగులు ధరించి కళ్ళల్లో అపారమైన శాంతితో ధ్యానం చేస్తూ ఉంటాడు మహాదేవుడు. ఇదే ప్రపంచంలోని అతిపెద్ద రహస్యం. దేవుళ్ళందరూ దేవాలయాల్లో ఉంటే శివుడు మాత్రం ఎందుకు శ్మశానంలో ఉంటాడు? ఎందుకు ఆయనకు చితిభస్మం ఇష్టం? ఎందుకు పిశాచాలు, భూతాలు ఆయన వెంట ఉంటాయి? ఎందుకు ఆయన శ్మశానవాసి అయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు, ఆయన మొత్తం జీవితం వెనుకున్న సత్యం అని అర్థమవుతుంది. శివుడు అంటే ఎవరు? మనిషి దేవుడిని ఎప్పుడు అందంగా ఊహించుకున్నాడు. బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు. కానీ శివుడు మాత్రం పూర్తిగా భిన్నం. ఆయన రాజభవనాల్లో ఉండడు. ఆయనకు బంగారం అవసరం లేదు, ఆయనకు వైభవం అవసరం లేదు. పులి చర్మం ధరిస్తాడు, శరీరం అంతా భస్వం పూసుకుంటాడు. గజ్జెలు కాదు, నాగులను ధరిస్తాడు. పూల పరిమళం కాదు, చితిపొగ మధ్య కూర్చుంటాడు. ఇది చూసి చాలా మంది అడుగుతుంటారు, ఇంత పవిత్రమైన దేవుడు శ్మశానంలో ఎందుకుంటాడు? అసలు ఈ ప్రశ్న వెనకే ఒక గొప్ప జీవన తత్వం దాగి ఉంది. శ్మశానం అంటే ఏమిటి? మనిషి జీవితంలో చివరి అడుగు శ్మశానం. ఎంత పెద్ద రాజైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అందమైన వాడైనా చివరికి అందరూ చేరేది ఒకే చోటు, అది శ్మశానం. అక్కడికి వెళ్ళాక ఎవరికి కులం ఉండదు, ధనం ఉండదు, అహంకారం ఉండదు, పదవి ఉండదు. మిగిలేది కేవలం భస్వం మాత్రమే. అందుకే శివుడు శ్మశానాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో అహంకారం పూర్తిగా చనిపోయే ఒక ప్రదేశం అదే. శివుడు భయంకరుడు కాదు, భయాన్ని జయించినవాడు. శ్మశానం పేరు వినగానే మనిషికి భయం వస్తుంది, ఎందుకంటే అక్కడ మరణం ఉంటుంది. కానీ శివుడు మాత్రం మరణానికి భయపడడు, ఎందుకంటే ఆయనకు తెలుసు మరణం అనేది అంతం కాదు, అది మరో ప్రయాణం. మనిషి శరీరం చనిపోతుంది, కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదు. ఈ సత్యాన్ని ప్రపంచానికి చెప్పడానికి శివుడు శ్మశానంలో ఉంటాడు. భస్వం వెనుక ఉన్న అర్థం ఏమిటంటే, శివుడు ఎందుకు భస్వం పూసుకుంటాడంటే ఇది కేవలం అలంకారం కాదు. భస్వం అంటే చివరికి మనిషి అయ్యేది అదే అని గుర్తు. ఈ రోజు మనం అంతం కోసం, డబ్బు కోసం, గర్వం కోసం పోరాటాన్ని చివరికి శరీరం మొత్తం భస్మం అయిపోతుంది. శివుడు ప్రతి క్షణం అదే గుర్తు చేస్తాడు. నీ అహంకారం కూడా ఒక రోజు భస్మమే. అందుకే ఆయన భస్మాన్ని పవిత్రంగా భావిస్తాడు. దేవుడు కూడా భయపడిన ప్రదేశం. పురాణాల్లో ఒక కథ ఉండేది. ఒకసారి దేవతలందరూ శివుణ్ణి అడిగారు, ప్రభు, కైలాసం లాంటి పవిత్ర స్థలం మీ దగ్గర ఉంది, అయితే ఎందుకు మీరు శ్మశానంలో తిరుగుతారు? అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, ప్రపంచం మొత్తం మాయలో ఉంది, అక్కడ మనిషి నిజాన్ని మర్చిపోతాడు, కానీ శ్మశానంలో మాత్రం ప్రతి మనిషి నిజాన్ని చూస్తాడు. ఎందుకంటే అక్కడ జీవితం ఎంతో చిన్నదో అర్థమవుతుంది. శివుడి వెంట భూతాలు ఎందుకుంటాయి? ఇది చాలా మందికి భయంకరంగా అనిపించే విషయం, కానీ ఇందులో ఒక గొప్ప అర్థం ఉంది. ప్రపంచం అందరినీ అంగీకరించదు. బలహీనులను, ఒంటరులను, తిరస్కరించబడిన వారిని ప్రపంచం దూరం పెడుతుంది. కానీ శివుడు మాత్రం అందరినీ స్వీకరిస్తాడు. అందుకే ఆయనను భూతనాథుడు అంటారు, అంటే ఎవరిని తిరస్కరించని దేవుడు. శ్మశానం ఎందుకు పవిత్రమైనది? మనిషి జీవితంలో అత్యంత నిజాయితీగా ఏడ్చేది అక్కడే. అక్కడ నటన ఉండదు, అక్కడ మాయ ఉండదు, అక్కడ మనిషి అసలు రూపం బయటపడుతుంది. అందుకే యోగాలు, తపస్సులు శ్మశానాల్లో ధ్యానం చేసేవాడు, ఎందుకంటే అక్కడ జీవితం యొక్క అసలు సత్యం కనిపిస్తుంది. శివుడి మరో రూపం కాలభైరవుడు. ఈ రూపం శ్మశానాలతో చాలా దగ్గరగా సంబంధం కలిగి ఉంటుంది. కాలభైరవుడు అంటే కాలాన్ని కూడా జయించినవాడు. మరణం ముందు మనిషి బలహీనుడు, కానీ శివుడు మాత్రం మరణానికి అధిపతి. అందుకే ఆయనను మహాకాలుడు అంటారు. మనిషి ఎందుకు శ్మశానానికి భయపడతాడు? ఎందుకంటే అక్కడ అతని అహంకారం చనిపోతుంది. మనిషి తాను చాలా గొప్పవాడిగా భావిస్తాడు, కానీ శ్మశానం ఒక్కసారి చూపిస్తుంది, నువ్వు కూడా ఒకరోజు ఇక్కడికే వస్తావు. అందుకే చాలా మంది ఆ సత్యాన్ని చూడాలని అనుకోరు, కానీ శివుడు మాత్రం అదే సత్యంలో నివసిస్తాడు. శివుడు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, ఈ ప్రపంచంలో శాశ్వతం ఏదీ లేదు. డబ్బు పోతుంది, అందం పోతుంది, శరీరం పోతుంది, పేరు కూడా ఒకరోజు మాయమవుతుంది, కానీ మన కర్మ మాత్రమే మిగులుతుంది. అందుకే శివుడు వైరాగ్యానికి ప్రతీక. సతీదేవి మరణం తర్వాత శివుడు శ్మశానంలో ఉండటానికి మరో కారణం కూడా ఉంది. సతీదేవి యజ్ఞాగ్నిలో ప్రాణాలు విడిచిన తర్వాత శివుడు పూర్తిగా విరిగిపోయాడు. ఆ బాధలో ప్రపంచాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ఆయనకు రాజభవనాలు, వైభవం అన్నీ అర్థం లేనివిగా అనిపించాయి. అందుకే ఆయన శ్మశానాల్లో ధ్యానం చేయటం ప్రారంభించాడు. ఇది కేవలం పురాణ కథ కాదు, ప్రేమను కోల్పోయిన ఒక మనిషి బాధ కూడా. అందుకే శివుడు మనుషులకు చాలా దగ్గరగా అనిపిస్తాడు. శివుడు ఎందుకు వేరుగా ఉంటాడు? విష్ణువు సంరక్షణకు పత్రిక, బ్రహ్మ సృష్టికి ప్రతీక, శివుడు వినాశనానికి పత్రిక. కానీ ఇక్కడ వినాశనం అంటే చెడు కాదు, పాతది పోతేనే కొత్తది వస్తుంది, మరణం లేకపోతే పుట్టుక ఉండదు. అందుకే శివుడు వినాశనం ద్వారా సృష్టిని కాపాడుతాడు. చాలా మంది అఘోరాలను చూసి భయపడతారు, వాళ్ళు కూడా శ్మశానాల్లో ఉంటారు.
అంటాడు. ఎందుకంటే వాళ్ళు శివుడు తత్వాన్ని అనుసరిస్తారు. వాళ్ళ జీవితం మరణం రెండింటిని ఒకటిగా చూస్తారు. మనిషి భయపడే చోటే వాళ్ళు జ్ఞానం చేస్తారు. ఎందుకంటే భయాన్ని జయిస్తేనే నిజమైన స్వేచ్ఛ వస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. శివుడు చెప్పే నిజమైన జీవితం ఒకసారి ఊహించుకోండి. మీ జీవితానికి ఇంకా ఒక్క రోజే మిలిగి ఉందని తెలిస్తే మీరు డబ్బు గురించి ఆలోచిస్తారా? పదవి గురించి ఆలోచిస్తారా? లేదు, మీరు ప్రేమించిన వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారా? అదే సత్యం. శ్మశానం మనిషికి అదే గుర్తు చేస్తుంది. జీవితం చాలా చిన్నది. ద్వేషం కోసం కాదు, అహంకారం కోసం కాదు, ప్రేమ కోసం బ్రతకాలి. ఎందుకు హరహర మహాదేవ్ అని అంటారు? హర అంటే తీసివేసేవాడు. శివుడు ఏమి తీసేసేవాడు? తన అహంకారాన్ని, మన భయాన్ని, మన మాయని. అందుకే ఆయనను మహాదేవుడు అని అంటారు. శ్మశానం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మనిషి తనలో తానే ఆలోచించడం మొదలు పెడతాడు. అందుకే శివుడు అక్కడ జ్ఞానం చేస్తాడు. ఎందుకంటే నిజమైన జ్ఞానం శబ్దంలో కాదు, నిశ్శబ్దంలో దొరుకుతుంది. మరణం అంటే శివుడికి ఏమిటి? మనిషికి మరణం భయం, కానీ శివుడికి అది ప్రకృతి ధర్మం. ఎలా రాత్రి తరువాత ఉదయం వస్తుందో అలాగే మరణం తర్వాత మరో ప్రయాణం ఉంటుంది. అందుకే ఆయన శ్మశానంలో కూడా ప్రశాంతంగా ఉంటాడు. ప్రపంచానికి చివరి సందేశం. శివుడు శ్మశానంలో ఉండటానికి అసలు కారణం ఒకటే, మనిషికి నిజం చూపించటం. ఈ ప్రపంచం తాత్కాలికం, ఈ శరీరం తాత్కాలికం, కానీ ఆత్మ శాశ్వతం. అందుకే శివుడు రాజభవనాల్లో కాదు, శ్మశానాల్లో ఉంటాడు. ఎందుకంటే అక్కడే జీవితం యొక్క అసలు సత్యం కనిపిస్తుంది. రాత్రి చీకటిలో చితి మంటలు కాలుతున్నప్పుడు ప్రపంచం మొత్తం భయంతో దూరంగా పారిపోతుంది. కానీ ఒక దేవుడు మాత్రం అక్కడే కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, మరణం అనేది అంతం కాదు, అది నిజాన్ని గుర్తు చేసే ద్వారం. అందుకే శివుడు శ్మశానవాసి. అందుకే ఆయన మహాదేవుడు. హరహర మహాదేవ్.